దానికి మసాలాలు గసగసాలు కొన్ని, పువ్వు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇది మొగ్గ, ఇది ఆకు మన బగారాకు, కొంచెం ఇది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టాలి. ఇట్లా పేస్ట్ కావాలి. అవన్నీ మసాలాలు ఇట్లా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇళ్ళనే ఉల్లిగడ్డలు వేసుకొని మళ్ళీ ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు మంచిగా గ్రేవీ మంచిగా వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి మంచిగా. గిన్నె వేడైనాక నూనె పోసుకోవాలి. అలా మంచిగా వేడి కావాలి. గిన్నె వేడైంది, నూనె పోసుకోవాలి. కొంచెం నీస్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. నూనె వేడైంది, మసాలాలు అన్నీ నూనెలో వేసుకోవాలి. ఇవన్నీ పచ్చి ఏంపిన మిక్సీ పట్టిన కదా, మంచిగా ఈ నూనెలో గోలాలి. ఇదంతా నూనెలో గోలితే మంచిగా గ్రేవీ లెక్క మంచిగా టేస్ట్ వస్తుంది. ఇది నూనెలో గోలితే టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం నూనెలో గోలినట్టు అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇవి రెండు మంచి గోలాలి నూనెలో. మూత ఇట్లా మూత తీసి కలుపుకోవాలి మంచిగా. ఇది మెయిన్ మసాలా, మంచి గోల్తోనే టేస్ట్ ఉంటుంది. మటన్కు టేస్ట్ వచ్చేది మసాలా మంచిగా నూనెలో ఫ్రై కావాలి. అల్లం పేస్ట్ 1 స్పూను, పసుపు, ఇది మంచిగా గోలాలి, పచ్చివాసన పోవాలి. ఒక స్పూను ఉప్పు, మసాలాలు వేసుకోవాలి. పుదీనా, కొంచెం మసాలాలో గోలాలి. ఇది కూడా నూనెలా. ఇట్లా ఆయిల్ పైకి వచ్చినాక మటన్ వేసుకోవాలి. ఈ మసాలాలు మంచిగా గోలినవి. ఆయిల్ పైకి వచ్చినాక మటన్ ఇట్లా మసాలా అంతా మంచిగా ముక్కలు పట్టాలి. కొంచెం మీడియం పెట్టుకొని గ్యాస్ మూత పెట్టి కొద్దిసేపు మూత పెట్టాలి, ఉడకాలి. మూత తీసుకొని మధ్యలో కలుపుకోవాలి. కొంచెం లవంగాల పొడి, కొంచెం మసాలా ఘాటు, ఉత్త లవంగాల పొడి, ఇది కొద్దిగా మటన్ మసాలా, కలిపి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడకనియాలి. సిమ్ముల్నే కలుపుకోవాలి. మంచిగా మధ్యలో కలుపుతుంటే ఆ మసాలా అంతా మంచిగా పడుతుంది. మంచిగా ఇట్లా ఊడుతుంది ఎసరులాగా. వాటర్ ఏం వేయద్దు. ఇప్పుడు మంచిగా కుక్ అయ్యి ఉడికినాక వాటర్ ఇట్లా పోయాలి. కలపాలి మంచిగా. మధ్యలో మూత తీసుకొని
కలిపితే ఇట్లా మంచిగా ఉడికిందా లేదా మనకు మంచిగా అడుగంటుకుంటుంది, అన్ని ముక్కలు పడతాయి మంచిగా కలుపుకుంటే. మంచిగా ఇట్లా ఉడకాలి. అది ఉడుకుతా అంటే మరి ఉప్పు మొత్తం ఇప్పుడే వేసుకోవద్దు, వేస్తే ఈ మటన్ ముక్క అన్నది ఉడకది. ఈ కారం వేసుకున్నాక మటన్లో మళ్ళీ ఉప్పు వేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉడుకుతుంది ముక్క అన్నది, ముక్క టేస్ట్ ఉంటుంది. ఇది నూనెలో మంచిగా ఉడకాలి, ఇది మంచిగా ఉడికి నూనె అంత ఇట్లా వచ్చేదాకా ఉడకాలి. మటన్ అన్నది ఉడుకుతూనే స్మెల్ రాదు, లేకపోతే మటన్ అంత స్మెల్ వచ్చి చాలా మంది తినరు. ఇది మంచిగా నూనెలో గోలి ఆ మసాలాలన్నీ పడితే స్మెల్ అన్నది పోతుంది, రాదు. ఎప్పుడైనా మంచిగా ఉడకాలి మటన్. మంచిగా 2-3 సార్లు కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకుంటే కూర అడుగంటుకుంటుంది. మంచిగా కలపాలి, మంచిగా ఇది కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఆ మసాలా అన్నది వీటికి పడుతుంది, లేకుంటే అడుగంటుకుంటుంది, మనకు ఉడికేది కూడా అర్థం కాదు. అది పొయ్యి మీద వేసి అటో ఇటో పోతే ఆ టేస్ట్ ఎట్లుంటుంది, ఎట్లా ఉడుకుతుంది. మంచిగా చూసి ఆడ ఉండి అండుకోవాలి, తినాలి. అది కారం కారం అట్లా నూనె మంచిగా వచ్చినాక కారం వేసుకోవాలి. నీసు కర్రీ కాబట్టి కొంచెం కారం కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కొంచెం వేసిన కదా, ఇప్పుడు సరిపోయేంత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు. అప్పుడు కొద్దిగానే వేసిన, అప్పుడు వేస్తే ముక్క ఉడకదని కొద్దిగా వేసిన, ఇప్పుడు సరిపోయేంత వేసిన. మూత పెట్టుకొని 2 నిమిషాలు మంచిగా ఉడకాలి. కారం ఇట్లా మంచిగా ఉడికినట్టు అయిందా, వేడి నీళ్ళు పోసుకుంటే, ఎప్పుడైనా వేడి నీళ్ళు చికెన్లో అయినా మటన్ వండినప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది ముక్క, మంచి టేస్ట్ ఉంటుంది. వేడి నీళ్ళు మటన్ కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ పడతాయి, సూపు మంచిగా గ్రేవీ ఉండాలంటే కొంచెం మంచిగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వేడి నీళ్ళు నేను మంచిగా వేడి నీళ్ళు పోస్తే ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా టేస్ట్ ఉంటుంది, మంచిగా తొందరగా ముక్క ఉడుకుతుంది. ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని ఇక ఉడకనియాలి సిమ్ములో, మంచిగా మీడియం పెట్టి మంచిగా ఉడకాలి. అది ఇక ఒకసారి మధ్యలో మంచిగా కలుపుకొని, స్మెల్ తోటే అర్థమవుతుంది ఇలా నాకు ఉప్పు కారం ఉన్నదా లేదా అన్నది, ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. మళ్ళీ వేసుకొని అవసరం లేదు, ప్రతి ఒక్కటి కరెక్ట్ సరిపోతుంది. ఇలా సిమ్ములా ఒక 7-8 నిమిషాలైనా సిమ్ములనే ఉడికించుకోవాలి. కారం వేసినాక సిమ్ములో పెట్టుకోవాలి, మంచిగా సిమ్ముల్లో ఉడకాలి. కారం వేసినాక అప్పుడే మంచిగా కారం గిట్లా దానికి పడుతుంది. అంట కొద్దిసేపు ఇంకొక 5-10 నిమిషాలు ఉడికితే ఇక అయిపోతుంది. మటన్ అయిపోయింది, ఉడికింది. ఇట్లా దగ్గర పడాలి, దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడికింది మటన్, మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇక కర్రీ రెడీ అయిపోయింది. మటన్ కర్రీ మంచి టేస్టీ మటన్ కర్రీ. ఇది మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. టేస్టీ మటన్ కర్రీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.